బ్రేకింగ్ న్యూస్. ఇది చాలా దుర్మార్గమైన ఘటన. కట్టుకున్న భార్యను కోపంతో నరికి చంపేసే మొగుళ్లను ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను. కట్టుకున్న భార్యను కోపంతో నరికి చంపేసే మొగుళ్లను ఏం చేయాలి? మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భార్యను కిరాతకంగా గొంతు నరికి చంపేశాడు ఒక దుర్మార్గపు భర్త. అడ్డొచ్చిన కూతురుపై కూడా దాడికి దిగాడు ఈ దుర్మార్గపు తండ్రి. మానవత్వం ఏ కోసాన, మానవత్వం ఏ మూలన కూడా లేని ఈ మానవ మృగం, మొగుడు రూపంలో ఉన్న ఈ మానవ మృగం భార్యను అతి కిరాతకంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో కన్న తల్లి తండ్రి చేతిలో చనిపోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఆపటానికి ప్రయత్నం చేసిన కూతురును కూడా దాడి చేశాడు. ఆ బిడ్డ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బ్లర్ చేసే ఆ దృశ్యాలు మీకు చూపిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. జీవితాంతం తోడుంటాను అని పెళ్లి చేసుకొని ఏదో కారణంతో ఇలా అంతమొందిస్తున్న ఘటనలు ఈ మధ్య చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందుకే మరోసారి గట్టిగా అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా, కట్టుకున్న భార్యపై కోపంతో నరికి చంపేసే మొగుళ్ళని ఏం చేయాలి? అహంకారమా? మగాన్ని అని మొగుడిని అని అహంకారమా? భార్యను నరికి చంపేసేంత కోపమా? నిజంగా నువ్వు కట్టుకున్న వ్యక్తిపై నీకు ఇష్టం లేదు అంటే చట్ట ప్రకారం నువ్వు డివోర్స్ తీసుకోవచ్చు. కానీ జీవితాంతం తోడుంటాను అని నమ్మబలికి బాసలు చేసి వాగ్దానం చేసి కట్టుకున్న భార్యను మధ్యలోనే వదిలేసి ఏదో కారణంతో ఇంకా కోపం చాలక నరికి చంపేసే దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇది గట్టై సెంటర్లో చోటు చేసుకుంది. భార్యను గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతురాలు సాయివాణి, భర్త పేరు భాస్కర్. ఒక ఫంక్షన్ హాల్లో క్లీనర్గా పనిచేస్తున్నాడు. 1 సంవత్సర కాలంగా ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. దాంతో భాస్కర్ వాణి విడివిడిగా ఉంటున్నారు. ఉదయం 7 గంటలకు వాణి దగ్గరకు వచ్చాడు ఈ భర్త. కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న కూతురుపై కూడా దాడి చేశాడు. అడుగు ఇప్పుడు మీకు బ్లర్లో చూపిస్తున్నది కుమార్తె, కానీ భార్య దృశ్యాలను చూపించలేకపోతున్నాం. చాలా హృదయ విదారకంగా ఉండటంతో వాటిని మేము చూపించలేకపోతున్నాం. ఇప్పుడు కూతురికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. కట్టుకున్న భార్య అని లేదు, కన్న కూతురు అని లేదు. కోపంతో నరికి చంపేశాడు ఈ దుర్మార్గ భర్త. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, కట్టుకున్న భార్యను కిరాతకంగా నరికి చంపేసే భర్తలకు ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి భాస్కర్తో మాట్లాడదాం. ఒకసారి ఆ స్పాట్ కూడా విందాం. భాస్కర్తో మాట్లాడే ముందు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఆడియో కూడా విందాం. ఇప్పుడు చెప్పండి, ఆ దృశ్యాలు చూసిన తర్వాత కట్టుకున్న భార్యను కన్న కూతురుపై కత్తితో దాడి చేసిన భర్తకు ఎటువంటి శిక్ష వేయాలని మీరు కోరుకుంటున్నారు? భార్య చనిపోయింది, కూతురు ఇప్పుడు చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉంది, వైద్యులు చికిత్స చేస్తున్నారు. దీనికి కారణం భార్యపై కోపం. సో మీరు మీ అభిప్రాయం తెలియచేయండి. ఇలాంటి భర్తలు ఇప్పుడు చాలామంది గతంలో మనం చూసాం. కట్టుకున్న భార్యను ప్రియుడిపై మోజుతో చంపేసిన భార్యలు ఉన్నారు. కానీ కోపంతో నరికి చంపేస్తున్న భర్తలు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి? మా ప్రతినిధి భాస్కర్ మనకు అందుబాటులో ఉన్నారు ఖమ్మం నుంచి. ఒకసారి భాస్కర్తో మాట్లాడదాం. భాస్కర్, ఏం జరిగింది అసలు? అంత దుర్మార్గానికి ఎలా పాల్పడ్డాడు ఈ భర్త?
ఇప్పటికే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కట్టయ్య సెంటర్ లోని ప్రధాన అంత ప్రైమ్ ప్రాంతం అదంతా కూడా అలాంటి ప్రాంతంలో ఒక ఉదయం 7 గంటల సుమారు సమయంలో ఒక గోగుల భాస్కర్ భార్య సాయి వాణి కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నారు. అసలు వీళ్ళు స్వగ్రామం కూడా ఒకవైపున రోహిత్ మొత్తం మనం చూసుకోవచ్చు. వాళ్ళంతా కూడా జగ్గేపేట చెందినటువంటి సాయి వాణిని ఒక నేరేడ చింతకాని మండలం నేరేడ గ్రామానికి చెందినటువంటి గోగుల భాస్కర్ కు గత కొన్ని సంవత్సరాల క్రితం 2002లో వాళ్ళకి వివాహం జరిగింది. మొత్తమైతే అక్కడ అన్నచు కొన్నాళ్ళు సజీవుగా కావడం జరుగుతున్న తరుణంలో తర్వాత ఒకసారిగా కుటుంబ కలహాలు మొదలైన ఆర్థికపరమైన సమస్యలతో పాటుగా ఇతరితర సమస్యలు ఉత్పన్నం అవుతున్న తరుణంలో పలుమార్లు ఆ గ్రామస్తులు సమస్యలు కావచ్చు నేరేడ గ్రామంలో కానీ లేదా ఒకసారి జగ్గేపేటలో కానీ ఇట్లా అంతా కూడా ఒకసారి వాళ్ళంతా కూడా స్థానికంగా భారీ ఎత్తున పంచాయతీలు పెట్టుకున్న నేపథ్యంలో 1, 2, 3 సార్లు కూడా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినా కానీ ఎలాంటి భాస్కర్ ప్రభుత్వంలో కొలికి రాకపోవడంతో కూడా ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. తరచుగా ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవుతున్న తరుణంలో మరోవైపున భాస్కర్ ఇంటి దగ్గర ఉన్న పొలం కూడా అమ్మేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తుపాస్తులు అమ్మేసుకొని ఖమ్మం నగరానికి వలస వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా ఖమ్మం నగరానికి వచ్చిన తర్వాత తన యొక్క మన రోజువారీ పనులు అంటే కుటుంబం ఎల్లవేసుకునేందుకు ఏదో పని చేసుకోవాల్సి ఉండగా కానీ భాస్కర్ మొత్తం జూలైగా జరగడం లేదా అతని యొక్క వ్యవహార శైలి మొత్తం మద్యం సేవించి తన కుటుంబాన్ని ఎలాంటి ఆసరా లేకుండా ఉన్న తరుణంలో ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్న తరుణంలో ఒకసారిగా అంటే సాయి వాణి తల్లిదండ్రులే ఆర్థికంగా సమకూర్చారు కాస్త అయినా సరే భర్త ప్రభుత్వం మార్పు రాకపోవడంతో సొంత ఘటనలు అవుతామని ఇటీవల కాలంలో జగ్గేపేటలోనే అంటే సాయి వాణి తల్లిదండ్రులు జగ్గేపేటలో కేసు కూడా పెట్టిన నేపథ్యం అయితే ఉంది. అక్కడ కూడా పోలీసులు చాలా వరకు కౌన్సిలింగ్ ఇచ్చినా సరే భాస్కర్ ప్రభుత్వం మార్పు రాకపోవడం ఆయన తీరు మొత్తం కూడా అంత ద్వంద్వ వైఖరి ఉండడంతో కూడా ఈ యొక్క ఘటనకు కారణమని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి చాలా కుమార్తె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది భాస్కర్ ఇప్పుడు? కుమార్తె అదే ఈ విషయం ఇలా ఉంటే అటు నుంచి తల్లిని భర్త అంటే విచిత్ర రహితంగా కత్తితో దాడి చేసిన తరుణంలో అడ్డు వచ్చిన కుమార్తె 9th క్లాస్ చదువుతున్న పాప ఆ పాపను కూడా విచిత్ర రహితంగా కత్తితో పరిస్థితి కాస్త విషయంగానే ఉంది. ఒక 40 hours గడిచే వరకు ఏదైనా చెప్పగలుగుతామని డాక్టర్లు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే బాగా రక్తస్రావం జరిగింది. ఫలితంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా డాక్టర్ చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడే కాసేపటి ఆ కుమార్తె తల్లి అమ్మమ్మ కూడా జగ్గేపేటకి రావడం కూడా జరిగింది బంధువులు. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కూడా రంగప్రవేశ నిందితుని అదులో తీసుకున్నారు. అంటే ఈ ఘటన అంటే ఉదయం ఆమె ఇటీవల కాలంలో తన ఉండే నివాసం ఏదైతే సమీపంలో ఉన్న జీమా హాల్లో సెక్యూరిటీ గార్డుగా ఆమె పనులు విధంగా ఒప్పందం చేసుకున్న హాల్లో భాగంగా నాకు ఆ డబ్బులు కావాలంటూ గొడవ అయిందని తెలుస్తుంది. రోహిత్ మొత్తంగా ఈ ఘటన సంబంధించి చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఖమ్మం నగర ప్రజలు ఉలిక్కిపడని చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, ఖమ్మంలో జరిగిన ఒక అత్యంత దారుణమైన ఘటన ఇది. కట్టుకున్న భార్యను కోపంతో నరికి చంపేశాడు భర్త. అడ్డొచ్చిన కూతురుపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు దుర్మార్గపు తండ్రి. కన్న తల్లిని తండ్రి కళ్ళ ముందే నరికేస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ కుమార్తె ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. భాస్కర్ వాణి ఇద్దరు భార్యాభర్తలు 7 ఏడాది కాలంగా ఇద్దరు గొడవలతో దూరంగా ఉంటున్నారు. ఈ ఉదయం భార్యపై మరీ కోపాన్ని పెంచుకున్న భర్త ఇంటికొచ్చి కత్తితో నరికేశాడు. రక్తపు మడుగులో విలవిలలాడుతూ కట్టుకున్న భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది ఆ మహిళ. ఇప్పుడు చెప్పండి, ఇలా భార్యపై కోపంతో భర్తని మగాన్ని మొగుణ్ణి అనే అహంకారంతో చంపేసే ఇలాంటి భర్తలకు ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయాలి. ఆ సార్ వచ్చారు, మా అత్తయ్యలు వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్. ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయాలి. ఆ సార్ వచ్చారు, మా అత్తయ్యలు వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్. ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయాలి. ఆ సార్ వచ్చారు, మా అత్తయ్యలు వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్. ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయాలి. ఆ సార్ వచ్చారు,
మా అత్తయ్య వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్ ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయారు. ఆ సార్ వచ్చారు. మా అత్తయ్య వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్ ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయారు. ఆ సార్ వచ్చారు. మా అత్తయ్య వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్ ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయారు. ఆ సార్ వచ్చారు. తండ్రి చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బిడ్డను చూసి కూడా స్థానికులు ఆ భర్తను కఠినంగా శిక్షించాలని అంటూ ఉన్నారు. ఎందుకంటే భార్యను చంపేశాడు, కూతురుపై కత్తితో దాడి చేశాడు, తల్లిని తండ్రి చంపేశాడన్న షాక్లో ఆ కూతురు ఆసుపత్రిలో ఉంది. అంతేకాదు గాయాల పాలైన ఆ కూతురు కూడా బాధతో విలపిస్తూ ఉంటే డాక్టర్లే కంటతడి పెట్టే హృదయ విదారకంగా ఉంది అక్కడ ఘటన. మా ప్రతినిధి భాస్కర్ మనకు అందుబాటులోనే ఉన్నారు. భాస్కర్, ఏమంటున్నారు డాక్టర్లు ఆ కుమార్తె ఆరోగ్యం గురించి? అయితే ఇప్పటికే ఖమ్మం నగరంలో గట్టై సెంటర్ లో గోగుల భాస్కర్ చేసిన నిర్వాహకం సొంత కట్టుకున్న భార్యను కట్టేసిన ఘటన ఒక్కసారిగా ఖమ్మం నగరం ఉలిక్కిపడ్డట్టు చేసిన చెప్పుకోవచ్చు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్న తరుణంలో ఒక్కసారిగా భాస్కర్ యొక్క ప్రవర్తన కరెక్ట్ లేకపోవడం, తర్వాత భార్యపై అనుమానం పెంచుకొని భార్యని విచక్షణ రహిత దాడులు చేస్తున్న సమయంలో జగ్గీపేట ప్రాంతానికి చెందినటువంటి సాయి వాణికి గత 2020 సంవత్సరంలో పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు ఒక పాప ఉన్నారు. మొత్తానికైతే కుటుంబ సమస్యల్లో ప్రతి ఒక్కసారి ఉత్పన్న అవుతున్న తరుణంలో ఆర్థికంగా కుంగ తీసుకున్న తరుణం మొత్తానికైతే వేరే చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఘటనకు భార్యను హతమార్చిన ఘటన విచక్షణ రహితంగా, అంటే దొరికిన ఒక పెద్ద కత్తి, షార్ప్ ఉన్నటువంటి కత్తిని తీసుకొని మెడపై మొత్తం ఎక్కువ వెయిట్ వేసినట్టు నేపథ్యంలో డాక్టర్లు కూడా చలించిపోయారు. ఆ డెడ్ బాడీ చూసిన తర్వాత ఒక్కసారిగా ఇంత ఘోరంగా, ఇంత కర్కశంగా ఒక భార్యను చంపేంత అవసరం ఏమొచ్చింది అనేటట్టు కూడా డాక్టర్లు కూడా ఒక్కసారిగా నిర్గాంతపోయిన ఘటన అయితే ఉంది. మరో అడ్డు వచ్చిన తల్లిని తండ్రి చంపుతున్న తరుణంలో కత్తితోటి బిడ్డ అడ్డం వస్తే కన్న కూతుర్ని కూడా సైతం కూడా లెక్క చేయకుండా తనపై కూడా విచక్షణ సృహ కోల్పోయి, అంటే మనిషిని అసలు టోటల్ గా ఏది భార్యని ఎట్లయితే హతమార్చారో బిడ్డను కూడా అదే విధంగా హతమార్చాలని అనుకున్న తరుణంలో ఒక్కసారి బిడ్డ కూడా తప్పించుకొని గట్టిగా కేకులు వేయడంతో స్థానికులు రంగప్రవేశం చేశారు. మొత్తానికి నిందితుడు భాస్కర్ అదుపులో తీసుకున్నారు. మొత్తానికి పోలీసులకు అప్పచెప్పారు. పాప పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. 48 hours గడిస్తే గానీ పాప పరిస్థితి చెప్పలేమంటున్నారు. ఎందుకంటే అంటే చాలా వరకు రక్తస్రావం జరిగింది, బాగా బ్లీడింగ్ అవడంతో కూడా పాప కొద్దిగా అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 48 hours వరకు సమయం పడుతున్నారు రోహిత్. మొత్తానికైతే ఈ ఘటన పై సంబంధించి ఇప్పుడే కాసేపు క్రితమే సాయి వాణి వల్ల తల్లిదండ్రులు కూడా జగ్గీపేట నుంచి కూడా ఖమ్మం రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనరాల పరిస్థితి చూసి బోర్డు విలిపించారు. అసలు ఆ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా విచారించాలనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపున వైద్యం చేస్తున్నటువంటి పాపకు చికిత్స చేసినటువంటి వైద్యులు సైతం కూడా కన్నీరు పెట్టుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పాప 9th క్లాస్ చదువుతుంది. 9th క్లాస్ ఉదయం రోజువారి అంటే రోజు కార్యక్రమాలు ముగించేసుకొని స్కూల్కి వెళ్దాం అనుకున్న తరుణంలో ఇంట్లో గొడవలు, తర్వాత ఒక తల్లిని ఒక్కసారిగా తండ్రి చంపివేయడం, హత్య చేయడం, మరోవైపు చూసుకుంటే అడ్డొచ్చినటువంటి బిడ్డపై కూడా తన రక్తం మీద మాంసం ముద్ద లెక్క తయారైతే ఆ బిడ్డపై చూసుకొని కనికరికరం లేకుండానే ఒక తండ్రి మొత్తానికైతే భాస్కర్ హత్య చేసింది తల్లిని, మరోవైపున పాపను కూడా హత్య చేసేందుకు పూనుకున్నాడు. తర్వాత తప్పించుకొని బయటపడింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులు కూడా వెంబటే నిందితులను పట్టుకొని ఆయన కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. ఖమ్మం ప్రభుత్వాసులు తరలించారు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడని చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ భాస్కర్, మొత్తానికి డాక్టర్లు కూడా ఈ ఘటనను చూసి బాధపడ్డారు. అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్లే చలించే విధంగా ఉంది అంటే వైద్యం చేస్తున్న సందర్భంలో తండ్రి విచక్షణ రహితంగా కూతుర్ని నరికేశాడు అడ్డొచ్చిందని. భర్త భార్యను విచక్షణ రహితంగా నరికి చంపేశాడు. కన్న తండ్రే కళ్ళ ముందే కన్న తల్లిని నరికేస్తూ ఉంటే అడ్డొచ్చింది అని ఇంత కిరాతకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పోలీసులు అతను అదుపులోకి తీసుకుని కేసు విచారణ జరుపుతున్నారు. మా అత్తయ్య వస్తున్నారు, మా మిస్సెస్ హాస్పిటల్ ఏమనుకుంది ఏమో తెలియదు, వీళ్ళు బయట తీసుకొని పోయారు. ఆ సార్ వచ్చారు.